హలో! ఎలా ఉన్నారు? బావున్నారా? నేను కూడా చాలా బావున్నాను. పండక్కి అందరూ మీ ఊళ్ళు వెళ్లి ఇంటికి తిరిగొచ్చేస్తున్నారా? సో, నేను ఎంత ఎంజాయ్ చేశాను, ఎక్కడికెళ్ళాను అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సండే మేము కాకినాడకైతే వెళ్ళాము. సండే నైట్ ఇంకెక్కడికి వెళ్ళలేదు. జస్ట్ కజిన్స్ అందరం కలిసి నైట్ రైడ్‌కి వెళ్ళి ఇంటికొచ్చేసామనమాట. అప్పుడే ప్లాన్ చేసుకున్నాము. మండే మార్నింగే మనందరం కలిసి బీచ్‌కి వెళ్ళాలి అని. అంతలో మా హస్బెండ్ అన్నారు, "ఒరేయ్! ఒక మంచి ఫేమస్ ప్లేస్ ఉంది. అక్కడ సూపర్ పూరీలు వేస్తాడురా" అని చెప్పారనమాట. సో, ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ 5కే అందరూ స్టార్ట్ అవ్వాలనుకున్నాం. అందరం లేచినా కూడా కూర్చొని కబుర్లు చెప్పుకొని అన్నీ ఫ్రెష్ అయ్యి బయలుదేరేటప్పటికి 6 అయింది. సో, మేమైతే మా హస్బెండ్ చెప్పిన ఆ పూరీ స్పాట్ కోసం వెతికి ఫైనల్‌గా అడిగాము. "లాస్ట్ టైమ్ ఎప్పుడు తిన్నావు భాస్కర్ నువ్వు" అని. 2, 3 ఇయర్స్ ఎగో తిన్నానురా చాలా బావుంటుంది అక్కడ అన్నారు. అంతే ఇంకా ఒక్కొక్కళ్ళం నవ్వి చివరికి లాస్ట్ డే వచ్చే ముందు కూడా "ఏమ్మా పూరి కావాలా? మొన్న నువ్వు చెప్పావు కదా! అక్కడ చాలా వేడి వేడిగా వేస్తున్నారు భాస్కర్ తెచ్చుకుందామా?" అనేదాకా అలా నవ్వుకున్నామనమాట. సో, ఇంతకీ ఆ పూరి అయితే దొరకలేదు. ఏం జరిగిందో మీరే చూడొచ్చు. సో, మాకు బీచ్ అయితే చాలా దగ్గర. కానీ మేము ఆ పూరి కోసం కాకినాడ మొత్తం తిరిగి చివరికి మా ఇంటి వెనకాలున్న బీచ్‌కే బయలుదేరాము. మాకు బీచ్ వెనకాలే అంటే ఒక 8 కిలోమీటర్స్ అలా ఉంటుందిలెండి. సో, ఇప్పుడేంటంటే మ్యాటరు రెగ్యులర్‌గా ఉన్న బీచ్‌కైతే మేము వెళ్ళము. అదెందుకో నాకంత నచ్చదు అట్రాక్టివ్‌గా. బాంబేలో ఏ విధంగా అయితే మెరైన్ డ్రైవ్ ఉంటుందో మా కాకినాడలో కూడా ఉంది. మెరైన్ డ్రైవ్, ఉప్పాడ బీచ్. సో, చేపలు పట్టేవాళ్ళు చేపలు పడుతూ ఉంటారు. దూరం నుంచి మనకి పడవలు అవన్నీ గూడా కనిపిస్తూ ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ సన్‌రైజ్ అయితే ఇక్కడ చాలా అద్భుతంగా కనిపిస్తుందండి. సో, ఇప్పుడేమైందంటే సీ లెవెల్ పెరిగింది. వాటర్ ముందుకైతే వచ్చేస్తోందనమాట. ఇంకా రోడ్ నారో అయిపోయింది. అదొక్కటి కొంచెం బాధనిపిచ్చింది. బట్ అలలు బాగా ఎగసి పడుతున్నాయి. చాలా అంటే చాలా హైట్‌లోకి. మీరే సాయంత్రం మేము వెళ్ళినప్పుడు జరిగిన ఇన్సిడెంట్ చూపిస్తా అనమాట. కరెక్ట్‌గా ఇలా కెమెరా ఆన్ చేసే టైంకి ఏమైందో మీరే చూడొచ్చు. సో, ఇదే చెప్తున్నా ఇక్కడ మా కజిన్స్ ఉన్నారు అని. ఇతను మీకు తెలిసే ఉంటారు. ద గ్రేట్ వన్ అండ్ ఓన్లీ లిటిల్ బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. మా తమ్ముడు. సో, ఎలా తమ్ముడు అంటే మీకు తమ్ముడు సంపత్ కదా అంటారేమో. ఇతను గూడా నా తమ్ముడే. మా హస్బెండ్ వాళ్ళ లాస్ట్ అత్త కొడుకనమాట. యంగెస్ట్ కజిన్ ఇన్ ద ఫ్యామిలీ. సో, వెరీ ఫన్నీయెస్ట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ మన ఛానెల్‌ని పైకి చూడాలి అనుకున్న వ్యక్తుల్లో ప్రథమ స్థానంలో ఉన్న లిస్ట్‌లో కొంతమంది ఉంటారు కదా! ఆ కేటగిరీ అన్నమాట. మొత్తానికి ఉప్పాడ దర్శనం అయితే చేసేసుకున్నామండి. కాకినాడ వెళ్ళిన ప్రతిసారి సర్టెన్ థింగ్స్ ఉంటాయన్నమాట చెక్ లిస్ట్‌లో. ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలని. వీళ్ళందరితో కలిసి ఒక దగ్గర బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది. రొటీన్‌గా మేము తినేది మాధవపట్నంలో. పండక్కి వాళ్ళు గూడా క్లోజ్ చేసేసారు. సో, అక్కడ చెక్ లిస్ట్ అవ్వకపోయినా వాళ్ళతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేయాలి. ఉప్పాడ బీచ్‌కి వెళ్ళాలి అన్న బేసిక్స్ ఉంటాయి గదా! ఆ చెక్ లిస్ట్ అయితే కన్ఫర్మ్ ఐ మీన్ టిక్ అయిపోయింది. మా పాప మాత్రం ఒక్కటే ఏడుపనమాట. స్విమ్ చేయనీయట్లేదు మీరు అని. ఇప్పుడు నువ్విక్కడ స్విమ్మింగ్‌కి దిగితే మేము పారాషూట్ వేసుకొని వెతుక్కుంటూ నిన్ను వైజాగ్‌లోనో లేపోతే ఒరిస్సా దగ్గరో వెతుక్కోవాలి. కాబట్టి వెయిట్ చెయి. నీ అంత ఫాస్ట్‌గా మేము రాలేము కదా! అని డైవర్ట్ చేసాం. దానికి అర్థం కాలేదు. డ్రౌన్ అయిపోతుంది అని డైరెక్ట్‌గా చెప్పకుండా నీ అంత స్పీడ్‌గా మేము ఉండలేము అన్నాను. సో, ఈ డ్రెస్సే అండి. నేను పార్వతి వాళ్ళ ఊరెళ్ళినప్పుడు కొనుక్కున్నాను. ఈ డ్రెస్ వేసుకుంటే నేను సన్నగా కనిపిస్తున్నాను. నాకేంటో నాకే అర్థం కాలేదు. చాలా బావుంది. కంప్లీట్ కాటన్ కాదు. అలా అని సిల్క్ కాదు. సిల్క్ మిక్స్డ్. సో, అంబ్రెల్లా ఫ్రాక్‌కి షార్ట్ ప్యాంట్స్, యాంకిల్ లెంత్ ప్యాంట్స్ అన్నమాట. ఇక్కడైతే ఒక అబ్బాయి చేపలు పడుతున్నాడో, మరి వల వేస్తున్నాడో అర్థం గాక చాలా సేపు చూసాం. వలని లాగుతున్నాడు ఫైనల్‌గా. చేపలైతే ఏం పడలేదు. నీళ్ళు ఇంతకు ముందు చాలా వెనక్కుండేది. ఇప్పుడు బాగా ముందుకు రావడం వల్ల 2 వాహనాలు పట్టేవి ఒక్కటే పడుతోంది. మొత్తానికైతే మైసూర్ బజ్జీతో మొదలు పెట్టాము అందరం కలిసి. మేమేంటంటే కొత్త స్పాట్స్ చూసుకున్నప్పుడు ఒకళ్ళు ఒక ప్లేట్ ఆర్డర్ చేస్తాము. టేస్ట్ చూస్తాము. బావుంటే మళ్ళీ ఆర్డర్ చేస్తాం. ఇక్కడ మంచిగా పూరీనైతే ముంచి లేపుతున్నారు.
ఇది ఎవ్రీడే తినం కదా అని ఒక ఎక్స్క్యూజ్ నాకు నేను చెప్పుకొని ఒక ప్లేట్ పూరి కూడా ఆర్డర్ చేసామన్నమాట. సో అంత సూపర్గా లేదు, కానీ పూరి పొద్దున్నే ఎక్కడో తినిపిస్తానన్నారు కదా, దాన్ని అయితే మేము అచీవ్ చేసేసాం అనమాట. అందరం ఏం చేసామంటే హెవీగా తినకుండా ఒక ప్లేట్ ఆర్డర్ చేసుకోవడం, ఒక్కొక్క పీస్ తినేయడం, అట్లా మంచిగా ఎంజాయ్ చేసి మళ్ళీ సాయంత్రం అరౌండ్ 3:30 అలా స్టార్ట్ అయిపోయాము. ఎందుకు ఏంటి అంటే పొద్దున్న మా పాప చాలాసేపు బీచ్‌కెళ్దాం ప్లీజ్, బీచ్‌లోనే ఉందాము అని కంటిన్యూయస్‌గా గోల్ గోల్ చేసింది. అలా అని ఏడుపు అదేం కాదు, రిక్వెస్ట్ అన్నమాట. సో ఇంక మా కజిన్ అన్నాడు, "నేను నీకు ఈవినింగ్ ఒక సర్ప్రైజ్ ఇస్తాను. ఇప్పుడు కామ్ అయిపోతే" అన్నాడు. సో కిడ్స్ కదా, సర్ప్రైజ్ అంటే టాయో, ఐస్ క్రీమో అనుకోని ఉంటుంది. కామ్ అయిపోయింది. యూజువల్‌గా అలా లంచ్ అప్పుడు అడిగాడు, "నీకు ఎప్పుడైనా రాజస్థాన్ వెళ్ళావా" అని. "ఎందుకు?" అని అడిగింది. "రాజస్థాన్‌లో ఏముంటుందో తెలుసా?" అంటే, "ఆ! తెలుసు. క్యామెల్స్ ఉంటాయి, డెజర్ట్ ఉంటుంది" అంది. "ఇంకా ఏముంటాయంటే సాండ్ డ్యూన్స్ కూడా ఉంటాయి" అందనమాట. "నీకు రాజస్థాన్ వెళ్ళకుండా సాండ్ డ్యూన్స్ ఇక్కడే చూపిస్తాను, వస్తావా మాతో" అని ఇలా తీసుకెళ్ళాడు. చూసారా అలలు మా కార్ విండోకి కూడా తాకేయి. అట్లా ఉందన్నమాట. ఉప్పాడ బీచ్ సైడ్ వెళ్తుంటే మళ్ళీ అదే రూట్‌లో వెళ్ళాము. సో కాకినాడ నుంచి ఒక 1½ కిలోమీటర్, సారీ 1½ అవర్ డ్రైవ్ చేస్తే చోడిమల్లపేట అని ఒక ప్లేస్ వస్తుంది. సారీ చోడిపల్లిపేట. సో అక్కడ మనకి ఈ శాండ్ డ్యూన్స్ అని ఉన్నాయన్నమాట. ఒక మంచి రిలాక్స్డ్‌గా ఉండొచ్చు. ఔట్‌డోర్ అడ్వెంచర్స్‌కి చాలా బావుంటుంది. అండ్ చుట్టుపక్కలంతా ఈ సర్వి చెట్లు, పొదలు అవన్నీ ఉంటాయన్నమాట. అండ్ అక్కడ ఫ్యామిలీస్ కూడా ఉంటాయన్నమాట. బీచ్‌కి ఆ ఫ్యామిలీస్‌కి ఒక 500 మీటర్స్, 1000 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుందంతే. చాలా బావుంటుంది. బ్యూటిఫుల్‌గా ఉంటుందన్నమాట ల్యాండ్‌స్కేపింగ్ అంతా కూడా. నాకు అదే అనిపిచ్చింది. ఒక సైడ్ బీచ్ ఉంటుంది. ఒక సైడ్ ఏమో పొలాలు, పంటలు, అసలు ఎలా ఈ నేచర్, ఈ సృష్టి అని ఆశ్చర్యం వేసింది. ఎప్పుడూ వేస్తూ ఉంటుంది, అది వేరే విషయం. సో మొత్తానికైతే మేము శాండ్ డ్యూన్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. సో ఎవరైనా వైజాగ్‌లో వాళ్ళకైతే ఎర్రమట్టి దిబ్బలు తెలుసు. అండ్ కాకినాడ టు తుని వెళ్ళే రూట్‌లో ఉంటుంది ఈ చోడిపల్లిపేట. సో ఏవి నగరం అని వస్తుంది కదా, అటు సైడ్ అన్నమాట. మీరు గూగుల్ మ్యాప్స్ వేసుకొని వెళ్ళిపోవచ్చండి. మళ్ళీ చెప్తున్నా, చోడిపల్లిపేట. అది కూడా ఒక టూరిస్ట్ అట్రాక్షన్ అయిపోయింది ఈ మధ్య కాలంలో. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. కాకపోతే మీరు కింద అవి చూసుకోవాలి. గాజు పెంకులు అవి ఉంటాయన్నమాట. చెప్పులైతే ఇప్పి వెళ్ళొద్దు. అది నా సజెషన్ అన్నమాట. అండ్ చూస్తున్నారు కదా, మేమైతే డెస్టినేషన్‌కి రీచ్ అయ్యాము. ఫస్ట్ భయమేసింది. ఏంటి ఇంత కామ్‌గా ఉంది అని. తర్వాత చూస్తే అక్కడ చాలా మంది ఎంజాయ్ చేస్తూ కనిపించారు. అండ్ మీరు మీ ఫ్రెండ్స్‌తో ఔటింగ్‌కి ప్లాన్ చేయొచ్చు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్‌గా వచ్చినప్పుడే అది ఎంజాయ్ చేయడానికి బావుంటుంది. సేఫ్టీ వైస్ కూడా చాలా బెస్ట్. అదే మీరు ఇండివిడ్యువల్‌గా వెళ్తే అంత మీకు థ్రిల్లింగ్ అదంతా ఏమీ ఉండదు. ఇది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. నేను చెప్తున్నాను. మేము గ్రూప్‌గా వెళ్ళాం గాబట్టి మేమందరం ఎంజాయ్ చేశాము. సూపర్ ఫన్ అయితే మేము మెమరీస్‌ని అయితే ఏమంటారు దాచుకున్నామనమాట మా మనసులో అండ్ మొబైల్స్‌లో. చూస్తున్నారు కదా, మా తమ్ముడు ఎక్కేస్తున్నాడనమాట పైకి. నేననుకున్నా ఐ యామ్ అన్‌ఫిట్, ఇంక నేను ఇట్లాంటివేం చేయలేను అని. సో ఒక్కొక్కళ్ళం మంచిగానే పైకైతే ఎక్కేసాను నేను కూడా. ఎక్కుతున్నంత సేపు ఆ మట్టి మనకి గాల్లో నుంచి లేచి అలా ధూళి, దుమ్ము వచ్చేస్తుంది కదా! సో అదే అన్నమాట. అందుకే నా ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్ అట్లా అనిపిచ్చింది. ఇంక అలా శాండ్ డ్యూన్ ఎక్కి మళ్ళీ కిందకెళ్తే బీచ్ వస్తుంది. సో మాకు వాటర్‌లోకి వెళ్ళడానికి మా ఇంట్లో పర్మిషన్ ఉండదు కాబట్టి, అందులో ఫెస్టివల్ టైమ్‌లో అలా అసలు నీళ్ళలో దిగనివ్వరు, రిస్క్ ఒద్దు అని చెప్పి. మామూలుగా అయితే ఎప్పుడైనా బీచ్‌లో తడవడానికి ఒప్పుకుంటారు గానీ, రిస్క్ తీసుకునే పనులు పిల్లలతో వద్దు అనుకుని ఇంక మేము వెళ్ళలేదు. ఇంక మా అమ్మాయి ఇసక చూసిన తర్వాత పిచ్చి పిచ్చెక్కిపోయింది. నాకు వెంటనే ఒక ఇది గుర్తొచ్చింది మూవీలో. 'అలీ'ది ఉంటుంది కదా! ఆహ్, 'అమ్మ నాన్న ఒక తమిళ్ అమ్మాయిలోనో, ఎందులోనో అస్తమానం బండేసుకొని వెళ్తూ ఉంటాడు. ఎక్కడికి అంటే బీదర్ అంటాడు. "ఏముంది నీ బ్యాగ్‌లో" అంటే ఇసుక ఎందుకంటే జల్లడానికి అంటూ ఉంటాడు కదా! సో అదే గుర్తొచ్చింది.
సో ఇసుకతో ఫుల్ ఎంజాయ్ చేసింది అనమాట. అక్కడైతే 4 టార్టాయిస్లు చచ్చిపోయి ఉన్నాయి. చాలా అసలు బాధ అనిపించింది. కొట్టుకొచ్చేస్తున్నాయి లేదా ఏ వలలోనో అలా చిక్కుకొని వచ్చుంటాయి, లేదా వాటి ఏజ్ అయిపోయి ఒడ్డుకు కొట్టుకొచ్చి చచ్చిపోయాయి ఏమో అని మల్టిపుల్ థియరీస్ అయితే మా బుర్రలో తిరిగాయి. కాసేపు అయితే సన్సెట్ అయ్యేదాకా కూర్చుని అరౌండ్ 5:45కి మేము మళ్ళీ తిరుగు ప్రయాణం పట్టామన్నమాట. అసలు ఇక్కడ కూర్చున్నంతసేపు రావాలనిపించలేదు. అండ్ వాటర్ కూడా చాలా క్రిస్టల్ క్లియర్ గా, నీట్ గా, బ్యూటిఫుల్ గా ఉంది. కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము అందరం కలిసి. అండ్ దురంధర్ది ఉంటుంది కదా టైటిల్ ట్రాక్, టైటిల్ అంటే అక్షయ్ కుమార్ది, అది చేద్దాం అనుకున్నాం రీల్. కానీ ఆ స్టెప్ వేస్తూ నడుస్తుంటే కాలు ఆ ఇసుక దిబ్బల్లో కూరుకుపోతుంది అనమాట. సో ఇది మొత్తానికి దీనందాన్ని కూడా టూరిస్ట్ అట్రాక్షన్ పేరుతో త్వరలోనే మనం పాడు చేసేస్తాం. ప్రస్తుతానికి దీని మీద ఎటువంటి ప్లాస్టిక్లు అట్లాంటి చెత్త చెదారాలు లేవు. చిప్స్ ప్యాకెట్లు, చాక్లెట్ కాగితాలు, మొక్కజొన్న పొత్తు, కంకులు, త్వరలో అవి కూడా చూస్తాము. ఈ చోడిపల్లిపేట బీచ్ శాండ్ డ్యూన్స్ న్యాచురల్ గా ఉన్నవి కూడా త్వరలో మనకి కనుమరుగైపోకుండా ఉండాలంటే మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇది ఎవరో తెచ్చి ఇసుక ఇలా లారీలతో పోసినట్టయితే లేదు, మంచిగా న్యాచురల్ గా ఫామ్ అయిన శాండ్ డ్యూన్స్ ఇవి. మేమైతే ఎంత ఎక్సైట్ అయిపోయిందంటే మా ప్రణవ్య ఒక డ్రెస్ ఎక్స్ట్రా పెట్టేసుకుంది, నైట్ వేర్ వేసేసుకొని వస్తాను నేను, తడిసిపోయిన నా పజామా సెట్ ఎక్స్ట్రా పేరు ఉంటాయని. మొత్తానికి తీరా తెలిసింది ఏంటంటే అవ్వలేదు తడవడం, బట్ షీ ఎంజాయిడ్ ద ప్లే. ఇదిగో దురంధర్ స్టెప్ అనుకున్నాం కదా, నేను దిగుతున్నాను కూరుకుపోతున్నాను, బట్ ఇట్ వాస్ సో మచ్ ఫన్. పెంగ్విన్ లాగా గ్లైడ్ అవడం, స్లైడ్ అవడం ట్రై చేసా. ఆ ఇసుకలో ఎలా స్లైడ్ అవుతాం, క్రేజీ. కాకపోతే ఇట్లా పరిగెట్టాలి అనమాట బేసికలీ. అట్లా పరిగెడుతున్నా నా వెయిట్ కి ఇసుకలో కాలు ఇలా పెట్టగానే అది ఇంకొంచెం లోపలికి వెళ్ళిపోతున్నా. సో మచ్ ఫన్ వీ హ్యాడ్. ఇప్పటికీ కూడా శాండ్ డ్యూన్స్ అన్నది మెమరబుల్ అనమాట. కంప్లీట్లీ ఇట్స్ అ మెమరబుల్ ట్రిప్. చూస్తున్నారు కదా, చెప్పిందోటి ఈమె చేస్తుంది ఒకటి అన్నట్లు. మళ్ళీ టేక్ 1 టేక్ 2 నవ్వు అమ్మా. నాకు ఇప్పుడు కూడా ఈ వీడియో ఎడిట్ చేసినప్పుడు నాకు నవ్వు ఆగలేదు. చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మొత్తానికి అందరం దీపాం కానీ ప్రణవే పైన ఉండిపోయింది. నేను రాను, నాకు ఇక్కడే హాయిగా ఉంది, నేను ఇంకా ఆడుకోవాలి అంది. లేదు నాన్న, ఇంకా చీకటి అయిపోతే ఈ ఏరియాలో మనకి ఏం తెలియదు కదా, ఇంటికి వెళ్ళడానికి లేట్ అయిపోతుంది అని చెప్పి నెమ్మదిగా దాన్ని కూడా రమ్మంటే ఎంజాయ్ చేసుకుంటూ కాసేపు పైకి వస్తుంది, కాసేపు కిందకి వెళ్తుంది. అండ్ ఇక్కడైతే ఇది ఒక టెక్స్చర్ లాగా ఉంది, టెక్స్చర్డ్ ఆర్ట్ లాగా. శాండ్ చూడండి ఎలా సైలెంట్ గా కట్ అయిపోయి అలా వెళ్తుందో, చాలా బాగుంది అనమాట. చూడు రికార్డ్ చేసుకో అని పిలిచాడు మా తేజ. ఏదైనా నేచర్ ఇచ్చింది ఆ బ్యూటీ గాని ఏదైనా బాగుంటుంది, అది మనం డిస్ట్రాయ్ చేయనంత వరకు. సో మొత్తానికైతే డే 1 ఈ విధంగా మేము హ్యాపీగా ఎంజాయ్ చేసాము. అసలు ట్రిప్ అన్ప్లాన్డ్, వెళ్ళకూడదు 2-3 రోజులకి ఏం వెళ్తాము అనుకున్నాం, కానీ అందరూ ఒకేసారి అనుకోకుండా మంచిగా కలుద్దాం అని ఓవర్ నైట్ అనుకోవడం, ఫ్రైడే నైట్ సండే మార్నింగ్ బయలుదేరి వెళ్ళిపోయాం అనమాట. ఇది మొత్తానికి నా డే 1 వ్లాగ్. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మొత్తం సముద్రమే చూపించావు సుచిత్ర అంటారేమో, ముందు మంచి వీడియోస్ వస్తుంది, చూస్తూ ఉండండి.